ఈ ఆంధ్రప్రభ యాప్కి స్వాగతం. మనం అనేక న్యాయ సంబంధమైన అంశాలను మనం గతంలో చర్చించుకున్నాం. ఈరోజు మానవ హక్కులు అనే దాని మీద చర్చించుకున్నాం. జనరల్గా మానవ హక్కులు అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. చాలామంది మానవ హక్కులు ఉల్లంఘన అవుతున్నాయి, హక్కుల ఉల్లంఘన అవుతున్నాయి అనేది చెప్పడం జరిగింది. కానీ మానవ హక్కుల గురించి మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993లో క్లియర్గా ఈ మానవ హక్కుల చట్టం గురించి మానవ హక్కులు అంటే ఏంటి దాని గురించి వివరాలు చెప్పడం జరిగింది. ఇకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనిషికి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది. అంటే జీవించే హక్కు, మతపరమైన హక్కు, అలాగే వాక్ స్వాతంత్ర హక్కు, అట్లా కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది. అంటే ఇవి ఏవైతే అంటే ఒక మనిషిగా అంటే ఆర్టికల్ 21 అనేది ముఖ్యమైన మనం చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యమైన హక్కు అంటే జీవించే హక్కు. జనరల్గా జీవించే హక్కు అంటే ఏంటంటే దాని మీద అనేక సందర్భాల్లో అనేక కోర్టులు ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ కోర్టు నుంచి అమెరికన్ సుప్రీంకోర్టు వారు, బ్రిటన్ ప్రీవీ కౌన్సిల్ కానీ, మన ఇండియాలో సుప్రీంకోర్టు వారు కానీ అనేక సందర్భాల్లో, ఐక్యరాజ్య సమితి వారు కానీ అనేక సందర్భాల్లో అనేక నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అంటే అన్నిటి కూడా ఒకసారి మనం మొత్తం అన్ని కలుపుకొని జనరల్గా ఒక నిర్వచనం మనం మాట్లాడుకుంటే ఒక మనిషి మానవుడు అనే వ్యక్తి హుందాగా జీవించడం, ఎవరికి తలవంచకుండా స్వేచ్ఛగా ఎలాంటి అవమానాలు పడకుండా సంతోషంగా జీవించడాన్నే జీవించే హక్కుగా అన్ని ప్రపంచ దేశాలు కూడా ఏకీభవించింది. అంటే ఒక వ్యక్తి జీవించడం అంటే బతుకుంటాం కాదు, అంటే అతను హుందాగా ఆనందంగా సంతోషంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించడాన్నే మనం జీవించే హక్కుగా పరిగణించవచ్చు ఇప్పుడున్న ఆధునిక కాలంలో. ఇకపోతే ఈ హక్కులకు సంబంధించి చాలామంది వైలేషన్ జరుగుతూ ఉంటాయి. అంటే చాలామంది అనుకుంటారు హక్కులకు వైలేషన్ జరగడం అంటే ఏంటి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఈ మానవ హక్కులకు సంబంధించి అంటే రాజ్యమే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో రాజ్యమే అంటే పోలీసు వారు కానీ లేదా రాజ్యాంగానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ ఎవరైనా సరే రాజ్య హింసకు పాల్పడుతూ ఉంటారు. సో ఆ సందర్భంలో మానవ హక్కులు మృగమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణ మనం చూసుకుంటే అనేక దేశాల్లో ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మన దేశంలో చూసుకున్నట్లయితే ఈ మానవ హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిన తర్వాత మానవ హక్కుల పట్ల ప్రజలకి అనేక రకమైన అవగాహనలు పెరిగినాయి. మానవ హక్కులు కాపాడుకోవడానికి ఈరోజు అనేక సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇకపోతే మానవ హక్కుల పరిరక్షణ చట్టం గురించి మనం తెలుసుకునే ముందు ప్రతి రాష్ట్రానికి మానవ హక్కుల కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే చాలామంది కన్ఫ్యూజ్ ఉండదు. మానవ హక్కుల సంఘాలు వేరు, మానవ హక్కుల కమిషన్ వేరు. మానవ హక్కుల కమిషన్ అనేది ప్రభుత్వం వారు ఏర్పరచబడే ఒక సంస్థ. దీంట్లో ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి, అలాగే ఒక న్యాయమూర్తి, అలాగే మానవ హక్కుల పరిరక్షణలో దానిలో ఎక్కువగా యాక్టివ్గా పాల్గొన్న ఒక వ్యక్తి, ముగ్గురు కమిషన్ సభ్యులుగా ఉంటారు. ఈ మానవ హక్కుల కమిషన్ ఏమేమి కంప్లైంట్ చేయొచ్చు అంటే ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో, ఉదాహరణకు వెట్టి చాకిరి కానీ, బాల కార్మిక వ్యవస్థ కానీ, అలాగే పోలీసు వారి యొక్క దౌర్జన్యం కానీ, లాకప్ మరణాలు కానీ, బోర్డకప్ ఎన్కౌంటర్లు కానీ, ఇవన్నీ కూడా ఈ కమిషన్ స్వీకరించే అవకాశం ఉంది. అంటే మీకు దగ్గరలో కానీ మీకు సంబంధించి కానీ ఎక్కడైనా సరే ఏదైనా సరే మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు మీరు మానవ హక్కుల కమిషన్ వారికి మీరు ఈ కంప్లైంట్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక పిటిషన్ మీరు రాసి ఇది కూడా 3 సెట్లు అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏమైనా ఉంటే అది కూడా 3 సెట్లు అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. లేని పక్షంలో చాలామందికి ఈ అవగాహన లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మానవ హక్కుల కమిషన్ వారికి మీరు ఒక లెటర్ రాయొచ్చు. అది ఎక్కడుందంటే మానవ హక్కుల కమిషన్, అది ఆపోజిట్ గాంధీ భవన్, నాంపల్లిలో ఉంది. మీరు ఎవరైనా సరే ఎలాంటి మానవ హక్కులు జరిగినప్పుడు, అలాగే మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఇమీడియట్గా ఈ మానవ హక్కుల కమిషన్ని మీరు అప్రోచ్ అయితే మానవ హక్కుల కమిషన్ వారు దానికి సంబంధించిన ఎవరైతే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు.